నమస్తే. ట్రిపుల్ పీరియాడిక్ మినిమలిస్టిక్ సర్ఫేస్ అనేది మెటా సర్ఫేస్లో ఒక పార్ట్. ఈ ట్రిపుల్ పీరియాడిక్ మినిమలిస్టిక్ సర్ఫేస్కి చాలా యూసెస్ ఉన్నాయి. దానివల్ల చాలామంది రీసెర్చర్స్, అకాడమిషియన్స్ దీన్ని బాగా ఈ మధ్య ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, దాని ప్రాపర్టీస్ అయితే తెలుసుకోవడానికి. కానీ ఇవన్నీ ఇప్పుడు చేయాలంటే, ఈ ట్రిపుల్ పీరియాడిక్ మినిమలిస్టిక్ సర్ఫేస్ డిజైన్ చేయాలంటే మనకి క్యాడ్ సాఫ్ట్వేర్ యూస్ చేయడంలో చాలా కష్టం. ఎందుకంటే ఈ షేప్స్ అన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఈ ట్రిపుల్ పీరియాడిక్ మినిమలిస్టిక్ సర్ఫేస్ని డిజైన్ చేయడానికి జనరల్గా మార్కెట్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కానీ ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కమర్షియల్గా ఉంటాయి. సో అన్ని ప్రొప్రైటరీ, చాలా కాస్ట్లీగా ఉంటాయి. దీనివల్ల ఏమవుద్దంటే అకాడమిషియన్స్ కానీ స్టూడెంట్స్ దీన్ని, ఈ ట్రిపుల్ పీరియాడిక్ మినిమలిస్టిక్ సర్ఫేస్ని ఆ రీసెర్చ్లో వాడుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఆ గ్యాప్ తగ్గించడానికి, సో దీన్ని ఏం చేయాలంటే ప్రతి వాళ్ళు ఈ ట్రిపుల్ పీరియాడిక్ మినిమల్ సర్ఫేస్ని ఈజీగా డిజైన్ చేసుకొని దాని ప్రాపర్టీస్ తెలియడానికి ఈ సాఫ్ట్వేర్ పనికి వస్తుంది, లాటిస్ కారక్. ఇదేం చేస్తుందంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. దానివల్ల ఏమవుతుందంటే ఎవరికి కావాలనుకున్నా ఇది యూస్ చేసుకొని ఈ ట్రిపుల్ పీరియాడిక్ మినిమల్ సర్ఫేస్ని వాళ్ళకంటే వాళ్ళే డిజైన్ చేయగలుగుతారు. ఈ సాఫ్ట్వేర్ కూడా ఒక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో తయారై ఉంది. దానివల్ల చాలా సింపుల్గా, దానికి ఏం ప్రొసీజర్ లేకుండా కూడా ఈజీగా అర్థమైపోతుంది ఈ సాఫ్ట్వేర్ వాడడం. సో ఈ లాటిస్ కరెక్ట్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని చాలా దాంట్లో వాడుకోవచ్చు. ఎలాగంటే టిష్యూ ఇంజనీరింగ్లో, లేదంటే లైట్ వెయిటింగ్ అప్లికేషన్లో, లేదంటే హీట్ ఎక్స్చేంజ్ అప్లికేషన్లో, ఆర్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవే కాదు, ఇంకా చాలా ఆర్టుల్లో ఈ లాటిస్ కరెక్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తుంది లైక్ డిఫరెంట్ ఫీచర్స్ లాటిస్ కరెక్ట్ ఇచ్చేది. మేజర్గా ఇది పనికొచ్చేది ఒకటి సింపుల్ వేరియబుల్ డెన్సిటీ, సెల్ సైజ్ గ్రేడింగ్, మన హైబ్రిడైజేషన్ అండ్ హైరార్కీ. సింపుల్ దీనిలో లైక్ వేరియబుల్ డెన్సిటీ. సో ఇది మేజర్ ఫీచర్స్ లాటిస్ కరెక్ట్ ఇచ్చే ప్రాపర్టీ. సో రకరకాల TPMS షేప్ తీసుకొని ఇది రకరకాల ఇవి చేయగలుగుతుంది. ఫర్ సపోజ్ నేను గైరాయిడ్ తీసుకుంటే నేను ఆ గైరాయిడ్ స్ట్రక్చర్ని దాని డెన్సిటీ చేంజ్ చేయగలుగుతా. అది కూడా ఎలాగంటే లైక్ ఒక స్టార్టింగ్ 10 తీసుకొని పైకి వెళ్తున్న కొద్దీ 70-80 కావాలంటే అలాగా. హైబ్రిడైజేషన్, 2 సెల్స్ మిస్ చేయడం. సెల్ సైజ్ గ్రేడింగ్ అంటే ఇక డెన్సిటీ కామన్ ఉంచుతాం కానీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ పర్టికులర్ లెంత్ తీసుకున్న. హైరార్కీ వచ్చి సెకండ్ ఆర్డర్ చేయడం. సో ఇది మేజర్ ఫీచర్స్ ఆఫ్ లాటిస్ కారక్. సో ఇప్పుడు వచ్చి ఏం చేస్తుందంటే లాటిస్ కారక్ ఇన్స్టాలేషన్ వచ్చి ఆటోమేటిక్గా ఈ లింక్ నొక్కగానే గిటబ్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని జస్ట్ క్లిక్ ది ఇన్స్టాలేషన్ బటన్. ఇట్ విల్ టేక్ సమ్ 2-3 minutes. ఒకసారి ఇన్స్టాలేషన్ అయిపోగానే లాటిస్ కారక్ పేజ్ ఓపెన్ లైక్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చి ఇప్పుడు UI ఆఫ్ ది లాటిస్ కారక్. సో దీనిలో చూస్తున్నాం కదా, ఇది సెల్ పారామీటర్. ఇది సైడ్ ఇది ఏం చెప్తుంది అంటే లైక్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఏ డైరెక్షన్లో ఎంత ఇవ్వాలని చెప్పడానికి ఈ పారామీటర్స్. ఇది లెవెల్ సెట్. ఇది మోస్ట్లీ థిక్నెస్ కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు అండ్ ఇది వచ్చి ఫంక్షన్ లైక్ రకరకాల TPMSని సెలెక్ట్ చేయడానికి. సో గైరాయిడ్ ఉంది, డబుల్ గైరాయిడ్, సో మెనీ షేప్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సిన షేప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ లైక్ నేను 2 cells ఉన్న గైరాయిడ్ చేద్దాం అనుకున్నా. లైక్ సో నేను ప్రతి దాంట్లో లైక్ 2 directions ఇచ్చుకోవచ్చు. లైక్ ఇఫ్ నాకు Z డైరెక్షన్లో 1 కావాలన్నా ఇవ్వచ్చు. సో ఎనీథింగ్, నో ఇష్యూస్. మన ఇష్టం పెట్టుకొని ఇది వచ్చి థిక్నెస్ లైక్ స్మాల్ ఎంత లెవెల్ సెట్టింగ్, దాన్ని C అంటాం ఫార్ములాలో. కానీ జనరల్ థిక్నెస్ డిమాండ్ చేస్తే షీట్ అండ్ స్కెల్ట్ వచ్చి టైప్, లైక్ ఎలాంటి స్టైల్ గైరెడ్ కావాలని సెలెక్ట్ చేయడానికి. సో వన్స్ ఇదంతా చేసుకున్నాం, జస్ట్ క్లిక్ ప్లాట్ నొక్కగానే ఆటోమేటిక్ గైరెడ్ వస్తుంది. ఎక్స్పోర్ట్ నొక్కితే
కావాల్సిన ఫైల్ ఆటోమేటిక్గా ఎస్టీఎల్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అలాగే వేరియబుల్ డెన్సిటీ ఉంది. వేరియబుల్ డెన్సిటీ ఏంటంటే మనకి డైమెన్షన్స్ చెప్పినట్టు లైక్ వేరింగ్ అవుతూ ఉంటుంది. సో దాంట్లో ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు డైమెన్షన్స్ వచ్చి ఫర్ సపోజ్ లైక్ 20 నుంచి 80కి వెళ్ళాలనుకుంటున్నాను. ఈసారి ఎస్పీ తీసుకుందాం ఫర్ సపోజ్. అండ్ నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చి 3 అండ్ 3. డైరెక్షన్ వచ్చి జెడ్ డైరెక్షన్లో ఇంక్రీస్ అవుదాం అనుకున్నాం. దెన్ క్లిక్ ప్లాట్ ఆటోమేటిక్గా యూ కెన్ సీ లైక్ పైన అంటే 20 నుంచి ఇక్కడ 80 వరకు ఇంక్రీజ్ అయింది అలాగా. సో అలాగే స్కెల్టల్ కూడా వెళ్ళొచ్చు, షేప్ మారుతుంది. ఈసారి మళ్ళీ నొక్కితే సో రన్ అవుతుంది. సో ఇది స్కెల్టల్ షేప్. సో అది సేమ్. అలాగే సెల్ సైజ్ గ్రేడింగ్ వచ్చి ఇక్కడ డెన్సిటీ కాన్స్టెంట్ ఉంటుంది, డెన్సిటీ అండ్ థిక్నెస్ కాన్స్టెంట్, కానీ నెంబర్ ఆఫ్ సెల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఓకే రన్నింగ్లో ఉంది. సో యూ కెన్ సీ థిక్నెస్ కామన్ అయ్యి, దీని థిక్నెస్ పైన ఎంత ఉందో అక్కడ ఉన్న థిక్నెస్ కామన్ అయ్యి, కానీ నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక స్పైట్ పెరుగుతున్న కొద్దీ సెల్ ఇది చేంజ్ అవుతుంటుంది. లైక్ స్టార్టింగ్లో 2 ఉంటుంది, పైకి వచ్చారు 4 అలాగా. హైబ్రిడైజేషన్ వచ్చి సేమ్, ఇంకా ఇది 2 డిఫరెంట్ సెల్స్ని మిక్స్ చేయడం. సో ఫర్ సపోజ్ నేను గైరాయిడ్ని ఎస్పీని మిక్స్ చేయాలంటే దానికి ఇలా తీసుకుంటా. సో క్లిక్ ఇక్కడ నొక్కితే ఆటోమేటిక్గా లైక్ గైరాయిడ్ ఎస్పీ మిస్ అవుతుంది. ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ మన ఈ ఎలా మిక్స్ అవుతుందని డిటర్మైన్ చేస్తుంది. సో ఫర్ సపోజ్ నేను మార్చాను. సో యూ కెన్ సీ ఇప్పుడు గైరాయిడ్ ప్రోడక్ట్ పోయింది, అది మారుతుంది. సో ఇలా వాడుకొని ఆటోమేటిక్గా మనకు కావాల్సిన షేప్ తీసుకోవచ్చు. హైరార్కీ కూడా ఉంది, లైక్ ఇది గైరాయిడ్ ఫర్ సపోజ్ మళ్ళీ క్లిక్ చేస్తే వచ్చింది. ఈసారి ఫర్ సపోజ్ నేను గైరాయిడ్ పెడదాం. కొంచెం ఇది ఉండి వల్ల దాన్ని ఫర్ సపోజ్ నేను ఇప్పుడు లెవెల్ సెట్నెస్ థిక్నెస్ మార్చానంటే యప్. సో హైరార్కీ, సో గైరాయిడ్ లోపలే గైరాయిడ్, దట్స్ ద మీనింగ్ ఆఫ్ హైరార్కీ ఇక్కడ. సో అలా చేంజ్ అవ్వచ్చు. సో ఇది ఓవరాల్ ఫ్యూచర్స్. సో ఈ కోడ్స్ అన్ని ఓపెన్ సోర్స్. సో గిటబ్లోనే దీని కోడ్ కూడా ఉంది. సో అంటే దానివల్ల ఎవరు కావాలనుకున్నా మార్చుకొని చేయడానికి.